శివుడికి మాంసాన్ని పెట్టిన భక్తుడు ఎవరో మీకు తెలుసా? నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి ఆ నీటితో అభిషేకం చేసిన భక్తుడు ఎవరో మీకు తెలుసా? శివుడి కళ్ళ కోసం తన 2 కళ్ళను ఇచ్చేసిన పరమభక్తుడు ఎవరో మీకు తెలుసా? అతడే పరమశివునికి పరమభక్తుడైన భక్త కన్నప్ప. ఈరోజు మన కన్నప్ప రియల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఊటుకూరు గ్రామంలో అప్పట్లో కోయగూడు అనే ప్రాంతానికి నాయకుడు నాగుడు. నాగుడు దత్త అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళకి పిల్లలు కలగలేదు. అప్పుడు ఆ దంపతులిద్దరూ సంతానం కోసం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తారు. అలా రోజు పూజలు చేసి ఒకరోజు నిద్రపోతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కలలోకి వచ్చి, మీ ప్రార్థనకు నేను మెచ్చాను, మీరు కోరుకున్నట్టే మీకు ఒక మగబిడ్డ జన్మిస్తాడు, అతడు పరమశివ భక్తుడవుతాడు అని చెప్తాడు. అలా కొన్ని నెలల తర్వాత దత్త గర్భం దాలుస్తుంది. పుట్టిన మగబిడ్డకి తిన్నడు అని నామకరణం చేస్తారు. వీళ్ళిద్దరూ వేటగాళ్లు కాబట్టి నాగుడు తిన్నడికి చిన్నప్పటి నుంచి ఎలా వేటాడాలి, ఎలా జీవుల్ని చంపి మాంసాన్ని కోసి తినాలి అని అన్ని విద్యలను నేర్పిస్తాడు. ఇలా తిన్నడు ధనుర్విద్యలో తిరుగులేని వేటగాడవుతాడు. ప్రతిరోజు వేటకు వెళ్లి జంతువులను చంపి ఆ మాంసాన్ని ఇంటికి తెచ్చిచ్చేవాడు. కానీ తిన్నడుకు చిన్నప్పటి నుంచి దేవుడి మీద నమ్మకం ఉండేది కాదు. కానీ ఊరిలో అందరూ, తన స్నేహితులు ఊర్లో ఉండే బండరాళ్లను దేవుడిలా కొలుస్తూ ఉండేవారు. తిన్నడు స్నేహితులు ఆలయానికి ఎప్పుడు రమ్మని పిలిచినా కూడా, నేను రాను, బండరాయిని కొలవడమేంటి అని వెళ్లడం మానేసేవాడు. చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా గుడికి వెళ్లేవాడు కాదు తిన్నడు. ఒకరోజు స్నేహితులతో వేటకు వెళతాడు. అలా వెళుతున్నప్పుడు తన 2 స్నేహితులు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు పక్క ఊరిలో శివాలయం ఉందట. అది చాలా పవిత్రమైదట. అక్కడ శివుడు ముందు కూర్చొని ఏ కోరిక కోరినా తీరుస్తాడట, అక్కడికి వెళ్ళాలి అంటారు. అప్పుడు తిన్నడు నవ్వుతూ, ఎప్పుడు చూసినా మీరు బండరాయిని కొలుస్తూ ఉంటారు, మీకసలు సిగ్గులేదా గుడ్డిగా ఒక రాయిని నమ్మడానికి అని హేళన చేస్తాడు. అయ్యో అలా మాట్లాడకు, శివుడు సృష్టికి మూల పురుషుడు. ఈ విశ్వాన్ని ఎంతో మంది దేవాది దేవతలను సృష్టించారు. ఆయనను ఎంతో శక్తి ఉన్నా కూడా ఒక్క భక్తుడు ప్రేమగా తనని కొలిస్తే చిన్నపిల్లాడిలా వాళ్ల భక్తికి లొంగిపోతాడు. వాళ్ళు ఏదడిగినా ప్రసాదిస్తాడు. అందరి కష్టాలను తీర్చే ఆ దేవతలకే కష్టాలు వస్తే మొదటిగా వచ్చేది శివుడి దగ్గరికి. అంతెందుకు, పక్క గూడెలో ఉన్న శివలింగం ముందు 3 జీవులు చనిపోవడం వలన వాటికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడని చెబుతారు. ఇవన్నీ విన్న తిన్నడు ఆశ్చర్యపోయి, జంతువులకి మోక్షం వచ్చిందా, అది ఎలాగో దాని గురించి చెప్పండి అని అడుగుతాడు తిన్నడు. అప్పుడు స్నేహితులు ఇలా చెబుతారు, ఇక్కడే ఈ అడవిలోనే స్వయంభుగా ఒక రాయి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండేది. ఇక్కడ ఎవ్వరూ ఏ మనుషులు దాన్ని పట్టించుకోలేదు. కానీ ఒక్కరోజు ఒక సాలెపురుగు దాన్ని చూసి, అయ్యో ఇది శివలింగం, నా శివలింగం మీద ఎండ పడుతుందేంటి అని దాని శక్తి మొత్తం ఉపయోగించి ఆ శివలింగం చుట్టూ గూడు కడుతుంది. అమ్మయ్య, ఇక మీదట నా శివయ్య మీద ఎండ పడదు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొద్దిసేపటి తర్వాత తల మీద నాగమణి ఉన్న నాగుపాము అక్కడికి వచ్చి ఆ శివలింగాన్ని చూసి, అయ్యో నా శివలింగం చుట్టూ ఈ గూడేమిటి అనుకొని దాని విషముతో శివలింగానికి అభిషేకం చేసి తన నుదుటి మీద ఉన్న నాగమణిని శివలింగం మీద పెట్టి వెళ్ళిపోతుంది. అలాగే కొద్దిసేపటి తర్వాత అటువైపుగా వెళుతున్న ఒక ఏనుగు అక్కడికి వస్తుంది. శివుడిపై ఉన్న విషాన్ని చూసి, ఎవర్రా నా శివలింగాన్ని ఇలా చేశారని చెప్పి తన తొండముతో నీళ్లు తెచ్చి అభిషేకం చేసి తన తొండముతో నాగుపాము పెట్టిన నాగమణిని పక్కకు నెట్టి పూలతో అలంకరించి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ సాలెపురుగొచ్చి గూడు కడుతుంది. మళ్ళీ పామొచ్చి నాగమణిని పెడుతుంది. మళ్ళీ ఏనుగొచ్చి ఆ మణిని తీసి పువ్వులు పెడుతుంది. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు నాగుపాము నేను మణిని పెడుతుంటే ఎవరు తీస్తున్నారా అని అక్కడే దాక్కొని చూస్తూ ఉంటుంది. అలా కొద్దిసేపటికి మళ్ళీ ఏనుగు వస్తుంది. ఆ మణిని చూసి మళ్ళీ ఎవర్రా నా పువ్వులన్నీ తీసి మణిని పెట్టారని కోపంతో ఆ మణిని విసిరి కొడుతుంది. అది చూసిన పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. ఏనుగుకి ఏం చెయ్యాలో తెలియక నొప్పి భరించలేక పక్కనే ఉన్న బండరాయిని వెళ్ళి గుద్దుకుంటుంది. పాము నుజ్జు నుజ్జై చనిపోతుంది. ఏనుగు కూడా ఆ దెబ్బకే కుప్పకూలిపోతుంది. ఆ రాయి మీదే ఉన్న సాలెపురుగు కూడా ఈ ఏనుగు గుద్దడంతో అది కూడా అక్కడికక్కడే చనిపోతుంది.
అలా శివుడిని వాళ్ళకి తోచినట్టు వాళ్ళు పూజించారు కాబట్టి, తన కోసం వాళ్ళు చనిపోయారు కాబట్టి శివుడు మెచ్చి ప్రత్యక్షమై వాళ్ళ ముగ్గురికి మళ్ళీ ప్రాణం పోసి మోక్షాన్ని ప్రసాదిచ్చాడు తిన్నాడు. అలాగే ఈ ప్రదేశానికి ఆ ముగ్గురి పేర్లు వచ్చేరా శ్రీకాళహస్తి అని పేరు పెట్టారు. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఆ తరువాత కొంతమంది శివుడికి చిన్న మందిరము కట్టారు అని తిన్నడికి వాళ్ళ స్నేహితులు చెబుతారు. తిన్నడు ఈ కథ విని పులకరించిపోతాడు. ఒక రాయిని ఇంత ప్రాణాలిచ్చి పూజించారా, అసలు ఆ రాయి ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ అడవి మధ్యలో వేటాడి అక్కడే ఒక మంట వేసుకొని మాంసాన్ని కాలుస్తూ ఉంటాడు తిన్నడు. చేతులకి రక్తం ఉండడంతో పక్కనే ఉన్న నదిలో చేతులు కడుక్కు రావడానికి వెళతాడు. ఆ మార్గంలోనే శ్రీకాళహస్తి మందిరం కనబడుతుంది. సరే, ఆ రాయి ఎలా ఉంటుందో చూద్దామని లోపలికి వెళతాడు. ఒక్కసారి ఆ వాయులింగాన్ని చూడగానే తిన్నడు కళ్ళల్లో నుండి తనకే తెలియకుండానే నీళ్లు జారిపోతాయి. అతనికి తెలియకుండానే అతని చేతులు నమస్కారం చేసేస్తాయి. పరిగెత్తుకుంటూ వెళ్లి శివలింగాన్ని హద్దుకొని తప్పు చేశాను. చిన్నప్పటి నుండి నేను నిన్ను చూడకుండా పెద్ద తప్పు చేశాను శివయ్యా. నిన్ను ఎలా కొలవాలో కూడా నాకు తెలీదు. నువ్వు ఎప్పుడు తిన్నావో, ఏం తిన్నావో ఉండు, నువ్వు తినడానికి ఏమైనా తీసుకువస్తాను అని పరిగెత్తుకుంటూ తన స్నేహితుడి దగ్గరికి వెళతాడు. వేటాడిన అడవి పంది మాంసాన్ని తీసుకొని అలాగే పక్కన ఉన్న నదిలో నీళ్లు కూడా తీసుకొని పోదామని చేతుల్లోకి నీళ్లు తీసుకుంటుంటే కొన్ని అడుగులు వేచేసరికే చేతిలో నుండి నీళ్లు కారిపోతాయి. అప్పుడు తిన్నడు నోటిలో ఎన్ని నీళ్లైతే పడతాయో అన్ని నీళ్లు నోట్లో ఉంచుకొని చేతిలో మాంసాన్ని పట్టుకొని శివలింగం దగ్గరికి వెళ్ళి నోట్లో ఉన్న నీళ్లతో శివలింగం పైన పోసి అభిషేకం చేస్తాడు. నీళ్ల దప్పిక తీరిందా శివయ్య, ఇదిగో నీకోసం పంది మాంసం కూడా తీసుకొచ్చా అని శివలింగం ముందు పెడతాడు. కొద్దిసేపటికి ఆ శివుడు ఆ మాంసాన్ని తినకపోవడంతో, ఏం శివయ్య, నీకు నచ్చలేదా, లేక నీకు తినడం రాదా? సరే ఉండు, నేనే నీకు మంచి ముక్కను తీసి తినిపిస్తాను అని ఆ ముక్కను తను కొద్దిగా తిని రుచి చూసి, ఆహా, ఈ ముక్క భలే రుచిగా ఉంది అని తిను అని శివలింగానికి పెడతాడు. కానీ అప్పటికీ శివుడు తినకపోవడంతో తిన్నడు బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంతో, నాకు అందరిలాగా పూజలు చేయడం రాదు శివయ్య, నాకు ఏదొచ్చో అదే చేశాను. ఇప్పుడు గనక నువ్వు తినకపోతే ఇక నేను కూడా ఆహారం తినను అంటాడు. అప్పుడు ఆ శివలింగం నుండి ఒక దివ్యమైన కాంతి వచ్చి ఆ కాంతిలోంచి 2 చేతులు వచ్చి ఆ మాంసాన్ని మొత్తం తినేస్తుంది. దాంతో తిన్నడు ఎంతో సంతోషిస్తాడు. శివయ్యకు నేను తెచ్చిన మాంసం బాగా నచ్చినట్లుంది. ఇక నుండి నేను నిన్ను చూసుకుంటాను. ప్రతిరోజు అభిషేకం చేసి ఆహారం నేనే పెడతాను అని మాట ఇస్తాడు తిన్నడు. ఇక అడవికి వెళ్లి తన స్నేహితులతో, ఇక నేను ఇంటికి రాను, మీరు వెళ్లి నా తండ్రికి చెప్పండి, ఇక నా జీవితం అంతా శివుడికి అర్పితం అని చెబుతాడు. వాళ్ళు గూడానికి వెళ్లి నాగుడికి చెప్పగా నాగుడు నవ్వుతూ సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్టే జరుగుతోందని అనుకుంటాడు. ఇంకా అలా ప్రతిరోజు తిన్నడు శివుని హత్తుకొని పడుకుంటూ ఉదయాన్నే లేచి వేటకు వెళ్లి ఆహారం తెచ్చి నోటితో నీళ్లు తెచ్చి రోజు అభిషేకం చేసేవాడు. ఇదే గుడికి ప్రతి 15 రోజులకొకసారి శివగోచారి అనే బ్రాహ్మణుడు వచ్చి పూజలు చేసి నైవేద్యం పెట్టేవాడు. ఆయన ఇంటి నుండి ఈ గుడి చాలా దూరం కావడంతో 15 రోజులకొకసారే వచ్చేవాడు. ఒకరోజు తిన్నడు అడవికి వెళ్లిన సమయంలో శివగోచారి వస్తాడు. శివలింగం ముందున్న మాంసం ఎముకలని శివుడి మీద ఉన్న అడవి పువ్వులని చూసి కోపంతో, ఎవడ్రా నా శివుడికి ఇలా చేసింది, గుడి లోపలికి ఎవరు మాంసాన్ని తీసుకొచ్చింది అని కోపంతో అటు ఇటు చూస్తూ ఊగిపోతాడు. అలా గుడి మొత్తం శుభ్రం చేసి శివలింగానికి అభిషేకం చేసి పువ్వులను అలంకరించి వెళ్ళిపోతాడు. తరువాత సాయంత్రం తిన్నడు వేట నుండి మాంసాన్ని తీసుకొని వస్తాడు. తేనెతో అభిషేకాన్ని చేసి మాంసాన్ని ప్రసాదంగా పెడతాడు. శివయ్య తిను, ఈరోజు వేట చాలా బాగా జరిగింది అని ఆనందంతో అంటాడు. అప్పుడు ఆ శివుడు విగ్రహం నుంచి చేతులు వచ్చి మొత్తం మాంసాన్ని తినేసి ఆ తేనెను తాగుతోంది. ఇలా కొన్ని నెలలు జరుగుతుంది. తిన్నడు మాంసాన్ని పెడుతూనే ఉంటాడు. శివగోచారి 15 రోజులకొకసారి ఆలయాన్ని శుభ్రం చేస్తాడు.
ఇక శివగోచారి ఓపిక నశిస్తుంది. ఈరోజు ఎలాగైనా అపచారం చేసేవాడిని వదిలిపెట్టకూడదని ఇంటికి వెళ్లకుండా అక్కడే దాక్కొని లింగాన్ని చూస్తూ ఉంటాడు. రోజులాగే తిన్నడు నోట్లో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోసి మళ్లీ పంది మాంసాన్ని తీసుకొచ్చి శివలింగం ముందు పెడతాడు. ఇది చూసిన శివగోచారికి కోపం ఎక్కువైపోతుంది. మూర్ఖుడు, నోట్లో నీళ్లు లింగం పైన పోస్తాడా? మాంసాన్ని పెట్టి తినమంటాడా? వీడికి మరణదండన వెయ్యాలి అనుకుంటూ వెళ్లిపోతాడు. ఇదంతా కైలాసంలో ఉన్న శివుడు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ ఇద్దరు భక్తి చూసారా ఎంత భిన్నంగా ఉన్నాయో? ఒకరేమో బిల్వ ఆకులతో అభిషేకం చేస్తూ మీకు నైవేద్యం పెడుతున్నాడు. ఇంకోవైపు ఈ వేటగాడు తిన్నడు ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నాడు. కానీ ఏ పని చేసినా ఎంతో ప్రేమతో మీకు సేవలు చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన భక్తి అని పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది. శివుడు నవ్వుతూ, దీనికి సమాధానం నేను చెప్పను సఖీ, రేపు నీకే తెలుస్తుంది అంటాడు. మరుసటి రోజులాగే తిన్నడు వేటకు వెళతాడు. ఆ రోజు శివగోచార బిల్వాకులు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తుండగా ఆ శివలింగానికి 2 పెద్ద పెద్ద కళ్ళు వస్తాయి. అది చూడగానే శివగోచార ఏడుస్తూ, శివయ్య, నేను చేస్తున్న పూజలకి నన్ను మెచ్చి మీరు చూస్తున్నారా అని ఆనందంతో నమస్కరిస్తాడు. అప్పుడు ఆ 2 కళ్ళల్లో ఒక కళ్ళలోంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆగకుండా కారుతూనే ఉంటుంది. అది చూసి శివగోచార భయపడుతూ, ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉంది, అది నన్ను చంపేస్తుందేమో, నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి అని అక్కడి నుంచి పరిగెత్తుకొని వస్తుండగా అప్పుడే అక్కడికి తిన్నడు మాంసం తీసుకొని నవ్వుతూ వస్తూ ఉంటాడు. శివగోచార చూసి, ఈ అడవి నా కొడుకు దుష్టశక్తిని ఏం చేస్తాడో చూద్దాము అని దాక్కొని చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా తిన్నడు శివలింగం కంట్లో నుంచి రక్తం కారడం చూసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది శివయ్య, ఎవరు నీకు గాయం చేసింది? నీకు గాయం చేసింది ఎవరో గనక నాకు తెలిస్తే ఇప్పుడే చంపేస్తాను అని ఏం చెయ్యాలి అని ఆలోచనలతో పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లి కొన్ని ఔషధ మొక్కలను తీసుకొని వచ్చి ఆ పసరను కంటికి పెడతాడు. అయినా సరే రక్తం ఆగకుండా కారుతూనే ఉంటుంది. అయ్యా, నా స్వామికి రక్తం కారుతూనే ఉంది అని ఆలోచించి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని అంటారు కదా శివయ్య, నీ కంటికి దెబ్బ తగిలింది, నా కన్ను తీసి నీకిచ్చేస్తాను, అప్పుడు నీకు నొప్పి అనేదే ఉండదు కదా అని ఒక్క కత్తితో కన్నును కోసి తీసేసి నవ్వుతూ రక్తం కారిపోతున్నా కూడా లెక్క చేయకుండా కోసి తీసిన తన కన్నును శివలింగం కన్ను మీద పెడతాడు. అంతే, వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది. కానీ తిన్నడు కంటి నుండి రక్తం మాత్రం ఆగకుండా వస్తూనే ఉంటుంది. అమ్మా, ఇప్పుడు నా శివుడికి నొప్పి ఉండదు అని నవ్వుతూ చేతులెత్తి నమస్కరిస్తాడు. కానీ వెంటనే శివలింగంలో ఉండే 2వ కంటి నుండి కూడా రక్తం కారడం మొదలు పెడుతుంది. వెంటనే తిన్నడు నవ్వుతూ, ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో తెలుసులే స్వామి. 2వ కన్ను కోస్తూ ఉండగా, అవును, ఇప్పుడు నా 2వ కన్ను కూడా తీసేస్తే ఈ కన్ను శివలింగానికి ఎక్కడ పెట్టాలో నాకెలా తెలుస్తుంది అని లేచి తన కాలిని రక్తం వస్తున్న కంటి మీద పెట్టి తన 2వ కన్నును కూడా కోసి శివలింగానికి పెట్టేస్తాడు. శివయ్య, శివయ్య, శివయ్య అని హత్తుకుంటాడు. ఇదంతా అక్కడే దాక్కున్న శివగోచార చూసి తిన్నడు భక్తికి ఆశ్చర్యపోతాడు. అక్కడికక్కడే మూర్ఛపోతాడు. తిన్నడు కళ్లల్లోంచి రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఒక్క చెయ్యి వచ్చి అతనిని పట్టుకుంటుంది. అదే శివుడి చెయ్యి. శివుడి అక్కడ ప్రత్యక్షమై తన 2 చేతులతో తిన్నడిని నవ్వుతూ పట్టుకుంటాడు. నీ గురించి ఆలోచించకుండా నీ 2 కళ్లను నాకు ఇచ్చావు చూడు, నువ్వు కదయ్యా అసలైన భక్తుడివి అని తిన్నడుని మళ్లీ 2 కళ్ళు ప్రసాదిస్తాడు. తిన్నడు కళ్ళు తెరిచి శివుడు నిజస్వరూపం చూడగా ఆనందంతో కళ్ళు నిండి నీళ్లు కారుతూ ఉంటాయి. వెళ్లి శివుని హత్తుకుంటాడు. అప్పుడు శివుడు తిన్నడితో, కన్నతల్లి ప్రేమతో సమానమైన భక్తయ్యా నీది, ఈ అపారమైన భక్తికి నేను లొంగిపోయాను, నీకు ఏం వరం కావాలో కోరుకో. అప్పుడు తిన్నడు, నిన్ను చూడడమే నాకు మహాభాగ్యం శివయ్య, ఒక్కసారి పార్వతీదేవితో పాటు మిమ్మల్ని చూడాలని ఉంది అంటాడు. వెంటనే పార్వతీదేవి అక్కడికి వచ్చి పార్వతీ పరమేశ్వరులిద్దరూ తిన్నడిని దీవిస్తారు. 2 కళ్ళని నా భర్త కోసం ఇచ్చేశావు కాబట్టి ఇక నుండి యుగ యుగాల వరకు నిన్ను అందరూ భక్త కన్నప్పలా గుర్తుపెట్టుకుంటారు అని పార్వతీదేవి వరమిస్తుంది.
శివుడు తిన్నడిని తనలోనే ఐక్యం చేసుకొని మోక్షం ప్రసాదిస్తాడు. ఇది నిజమైన కన్నప్ప కథ. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.